ఫ్రెండ్స్ ఇది ఆసీస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఇది మోడల్. ఫస్ట్ మనం CST ఫాస్ట్ బూట్ మోడ్‌లో పెట్టుకొని కేబుల్ కనెక్ట్ చేయాలా. కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత ఇందులోని ఆసీస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఫ్లాష్ ఫైల్ తీయాలి. ఫాస్ట్ బూట్ ఫైల్ ఉంటది. ఫాస్ట్ బూట్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లోని ఫ్లాష్ AFT ఫైల్ ఉంది 2 ఉంది కదా! AFT 2 ఉంది కదా! అది ఓపెన్ చేయాలి. ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిందంటనే ఇలా కనెక్ట్ అవుద్ది. ఇందులో ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ఏడీబీ డ్రైవర్స్ అంటారు ఇంపార్టెంట్. ఇందులో డ్రైవర్స్ ఇంపార్టెంట్. అదే డ్రైవర్స్ కరెక్ట్‌గా గాని సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే మాత్రం ఈ టూల్ ఇలా ఈ సీ ఈ సీలుని తీసుకుంటది డైరెక్ట్‌గాన. మనకి ఈ మోడ్ ఏంటంటే మనం ఆహ్, మామూలుగా యాక్సెస్ ఉంది కదా! మనం మొబైల్‌లోని సీఎస్‌సి మోడ్ రావాలా. సీఎస్‌సి మోడ్ ఫాస్ట్ బూట్ మోడ్ రావాలా. అది ఎలాగంటే మన మొబైల్‌లోని వాల్యూమ్ అప్ బటను, పవర్ ఆన్ బటన్ 2 ప్రెస్ చేసుకుంటే సీఎస్‌సి ఫాస్ట్ బూట్ మోడ్ వస్తదది. మోడ్ వచ్చిన వెంటనే కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత టూల్ ఓపెన్ చేయాల. అదే టూల్ ఫ్లాష్ ఇది ఉంటది కదా! ఇది ఓపెన్ చేస్తే మాక్సిమం ఇలా ఫ్లాషింగ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లాష్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడతదది. మినిమమ్ ఒక 6 మినిట్స్ అలా పడతది. 5 మినిట్స్, 6 మినిట్స్ పడతది. అంతవరకు వెయిట్ చేయాల. ఇందులో చూసారా ఫ్లాష్ డన్ చూడండి. అక్కడ ఫ్లాష్ డన్ వస్తుంది కదా! ప్రతిదీని ఫ్లాష్ డన్ అదే డన్ అని రావాల. ఫ్లాష్ డన్ ఓకే అని వస్తే మాత్రం ప్రాపర్‌గా పర్ఫెక్ట్‌గానే ఫ్లాషింగ్ అయినట్టు. కొన్ని సందర్భంలోని ఫ్లాషింగ్ ఎర్రర్ వస్తది. ఫ్లాషింగ్ ఎర్రర్ వచ్చిందనుకోండి మాత్రం ఫ్లాషింగ్ అవ్వలేనట్టు దానికి ఇందులోను. ఇందులో ఏంటంటే ఓన్లీ మన మొబైల్‌లో ప్యాటర్న్ లాక్ ఉన్న మొత్తం అన్నీ రిమూవ్ అయిపోతది. ఓన్లీ ఎఫ్ఆర్‌పి అయితే మాత్రం రిమూవ్ అవ్వదు. మన జీమెయిల్ అకౌంట్ ఆల్రెడీ లాస్ట్ ఇందులో ఇంక్లూడ్ అయింది. జీమెయిల్ మనం యూజ్ చేస్తుంటాం కదా! అదైతే రిమూవ్ అవ్వదు. అది మనం మాన్యువల్‌గా చేసుకోవాలి. లేకపోతే అదర్ టూల్‌లో చేసుకోవాలి. ఇదైతే ఓన్లీ ఫ్లాషింగ్ అంటే మొబైలు హ్యాంగ్ అవుతుందన్నా, మొబైల్ రీస్టార్ట్ అవుతుందన్నా, లేపోతే ఈ మొబైలు సీఎస్‌సి మోడ్‌లో కొన్ని ఉండిపోతాయి అంటే, సీఎస్‌సి మోడ్‌లోని బటన్ అప్ బటన్ ప్రెస్ అయిపోయిందనుకోండి, మన వాల్యూమ్ అప్ బటన్ ఉంటది కదా! వాల్యూమ్ అప్ బటన్ ఏమైనా ప్రెస్ అయిపోయిందనుకోండి, సీఎస్‌సి మోడ్‌లో ఉండిపోద్దిది కొన్ని. ఒకవేళ ఆ వాల్యూమ్ బటన్ పర్ఫెక్ట్‌గా పనిచేసి, సీఎస్‌సి ఫాస్ట్ మోడ్‌లో ఉండిపోయిందనుకోండి, ఇలా ఫ్లాష్ చేసుకుంటే 100కి 100% అయిపోద్ది ఇందులోనే. ఈ మోడల్ నంబర్ తెలుసు కదా! జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 ఇది మోడల్ నంబర్. కొంచెం మాత్రం టైమ్ టేకింగ్ మాత్రం పడతది. మినిమమ్ 6 మినిట్స్ అయితే పడతది. ఇందులో వెరీ ఇంపార్టెంట్ డ్రైవర్స్ మాత్రం ఉండాలి. ఏడీబీ డ్రైవర్స్. మీకు ఏడీబీ డ్రైవర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లేకపోతే మీరు గూగుల్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 అని ఏడీబీ డ్రైవర్స్ అని కొడితే మొత్తం వచ్చేస్తాయి. డ్రైవర్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సిస్టమ్‌కి ఒక్కొక్కలాగా డ్రైవర్స్ తీసుకుంటాయి. ఇందులో 32 బిట్ కూడా ఉంటది. 86 బిట్ రేట్ ఉంటాయి. 32, 86, 64, 86 ఇలా బిట్ రేట్ ఉంటాయి. కొన్ని సిస్టమ్ కొన్ని సపోర్ట్ చేస్తుంటాయి. చూసారా అక్కడ ఫ్లాష్ టోటల్ టైమ్ వచ్చేసి డన్ అని వస్తది. అలా ప్రతిదానికి డన్ అని రావాల. డన్ అని వస్తే మాత్రం ప్రాపర్‌గా ఫ్లాషింగ్ అయినట్లు. ఒకవేళ డన్ అని రాలేదనుకోండి, ఫెయిల్ అని వచ్చిందనుకోండి మనం చేసేటప్పుడు, ఫెయిల్ వస్తే మాత్రం ఫ్లాషింగ్ అవ్వలేనట్టే అది. ఓకే. ఇందులో నుంచి ఫ్లాష్ ఆల్ ఏఎఫ్టీ అదొక్కటి ఓపెన్ చేయాలి. చూడండి డైరెక్ట్‌గా ఆన్ అయిపోయింది. ఇది ఇలా వస్తే మనం పవర్ ఆన్ బటన్ లాంగ్ ప్రెస్ పట్టుకోవాలిది. లాంగ్ ప్రెస్ పట్టుకుంటే ఆన్ అవుతుంది. మోడల్ నంబర్ ఇది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నానంటే ఈ విధంగా ఉంటుంది.
కొంచెం టైం పడతది రీడ్ అవ్వడానికి. 1 మినిట్ పడుతది. ఇది ఒక సపోజ్ కొన్ని యాసిడ్ జనరల్ మాక్సిమం కొన్ని డెడ్ అయిపోయి ఉంటాయి. డెడ్ అయితే ఫ్లాష్ చేసింది అది వేరే విధంగా ఉంటది. ఇది ఓన్లీ మన స్క్రీన్ ఆన్ అవ్వాలి. కనబడరా స్క్రీన్ ఏదో రకంగా అంటే బ్లాంక్ అయినా ఏదైనా సరే, యాస్ ఇట్ ఈజ్ అలాగా లోగోలో ఉండిపోయినా ఈ విధంగా చేసుకోవడం.